ఉమ్మడి ఏపీ నుంచి నేటి విభజిత ఏపీ వరకు ఆయనకి రాజకీయ ఉద్దండిగా మంచి పేరుంది. అప్పుడు టాప్ లీడర్లో ఒకరు, ఇప్పుడు టాప్ లీడర్లో ఒకరు. మరి ఆ స్థాయి లెగసీ కంటిన్యూ అవ్వాలి కదా, అందుకే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట ఈ బడా లీడర్. ప్రస్తుతం సొంత జిల్లాలతో పాటు పక్క జిల్లాల్లో పార్టీ బాధ్యతలు మోస్తున్న ఆయన ఎప్పుడూ బిజీగా ఉంటూ సొంత ఇలాకాకి కూడా వెళ్లరనే పేరుంది. అలాంటి ఆయన ఇప్పుడు ఓన్ అడ్డాలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారట. ఈ సడన్ చేంజ్ ఎందుకంటే మాత్రం అందుకే అంటూ గుసగుసలాడుకుంటున్నాయట పార్టీ వర్గాలు. ఇంతకీ ఎవరా లీడర్, ఏంటా కదా? సరికొత్తగా బొత్స రాజకీయం. చీటికి మాటికి చీపురుపల్లికి సత్తిబాబు. గతంలో లేని ఇంట్రెస్ట్ ఇప్పుడు దేనికి? వారసుడికి లైన్ క్లియర్ చేస్తున్నారా? తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు బొత్స సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్న, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన రాజకీయంగా ఆయన ప్రస్థానం గొప్పగానే సాగింది. ఏ మాత్రం మిస్ అవ్వకుండా ప్రత్యర్థులపై గురి చూసి మిసైల్ లాంటి విమర్శలు విసిరే సత్తిబాబుకు రాజకీయంగా అజాత శత్రువు అనే పేరుంది. అందుకే ఏ పార్టీలో ఉన్నప్పటికీ వర్గాలకు అతీతంగా ఆయనకు మద్దతు తెలుపుతుంటారు నేతలు. అందుకేనేమో 2014లో కుదేలైన కాంగ్రెస్ పార్టీ నుంచి చీపురుపల్లిలో పోటీ చేసిన బొత్స తన సొంత చరిష్మాతో వేల సంఖ్యలో ఓట్లు సాధించారు. ఓటమి ఎదురైనా అది రాజకీయంగా బొత్స పవర్ ను చూపించింది. అయితే 2019లో వైసీపీ తరఫున బరిలో నిలిచి మరోసారి చీపురుపల్లిలో జెండా ఎగరవేసిన బొత్స జగన్ కేబినెట్ లో కీలక బాధ్యతలు నిర్వర్తించడమే కాదు, పార్టీలోనూ కీలక నాయకుడిగా ఎదిగారు. 2024లో చీపురుపల్లిలో అనూహ్యంగా ఎదురైన ఓటమితో బొత్స ఏమాత్రం కుంగిపోలేదు. మరింత ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తున్నారు. అందుకే ఆ వెంటనే వచ్చిన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఉప ఎన్నికల్లో ఆయనను అభ్యర్థిగా బరిలో దింపింది వైసీపీ హైకమాండ్. అంచనా తప్పకుండా ఏకగ్రీవంగా ఎన్నికై తన పట్టేంటో చూపించారు బొత్స. ప్రస్తుతం మండలిలో విపక్ష నేతగా వ్యవహరిస్తున్న బొత్స ఎన్నికల్లో గెలుపోటములకు అతీతంగా విజయనగరం జిల్లా రాజకీయాల్లో తన హవా కొనసాగిస్తుంటారనే అభిప్రాయం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన బిజీగా ఉంటే మేనల్లుడు చిన్న శ్రీను జిల్లా రాజకీయాలు చక్కబెడుతూ ఉంటారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న చిన్న శ్రీను అధికార కూటమికి తగ్గేదలే అన్నట్టుగా రాజకీయం చేస్తున్నారు. ఇటు విశాఖ ఎమ్మెల్సీగా ఉత్తరాంధ్రలో పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ మళ్లీ క్యాడర్ ని ట్రాక్ ఎక్కించే పనిలో ఉన్నారు బొత్స. అయితే ఎప్పుడు సొంత జిల్లా, సొంత నియోజకవర్గం రాజకీయాలపై పెద్దగా దృష్టి పెట్టని బొత్స ఇప్పుడు సడన్ గా రూట్ మార్చినట్టు కనిపిస్తోంది. చీపురుపల్లిపై ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఖాళీ దొరికినప్పుడల్లా చీపురుపల్లిలోనే ఉంటున్నారట బొత్స. ఎక్కువ సమయం అక్కడే గడుపుతూ మండల స్థాయి, గ్రామ స్థాయి కార్యకర్తలతో సమావేశం అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలో అయితే ఈ వ్యవహారాలన్నీ చిన్న శ్రీను ఆధ్వర్యంలో జరిగేవి. కానీ ఇప్పుడు ఆయన కూడా పార్టీ ఆదేశాలతో భీమిలి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో చీపురుపల్లిపై బొత్స దృష్టి పెట్టాల్సి వస్తుందట. చీపురుపల్లిలో బొత్స ఎందుకిలా ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే విషయంలో పార్టీ వర్గాలు మరో రకంగానూ గుసగుసలాడుకుంటున్నారట. గడిచిన ఎన్నికల సమయం అంతా సత్యబాబు విశాఖలో ఎన్నికల సంగతి చూసుకుంటే, చీపురుపల్లి ఎన్నికలు ఆయన కుమారుడు బొత్స సందీప్ చూసుకున్నారు. వైద్యుడిగా మంచి పేరు సంపాదించుకున్న సందీప్ వచ్చే ఎన్నికల నాటికి చీపురుపల్లి నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాడనే ముచ్చట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికల సమయంలోనే గ్రామ స్థాయి కార్యకర్తలతో సందీప్ మమేకమైనట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అప్పటి నుంచి క్యాడర్ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న బొత్స తనయుడు అదే జోష్ తో ముందుకెళ్తున్నారట. అందుకే ఇప్పుడు సత్యబాబు సైతం తనయుడు ఫ్యూచర్ కోసం రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతోంది. 2029 కోసం కుమారుడికి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఎప్పుడూ లేనిది చీటికి మాటికి చీపురుపల్లికి వస్తున్నారని, నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి బొత్స ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్.